ఈరోజు మా ఊర్లో ఎలక్షన్స్ అనగానే నేను వరంగల్ నుంచి మళ్ళీ మా ఊరు వంచనగిరికి వచ్చిన. నేను వెళ్ళేసరికి చాలామంది ఓట్లు వేసి బయటకు వస్తున్నారు. వాళ్ళందరి సామాన్లు చూసి నేను కూడా బయలుదేరా ఓటు వేయడానికి. అప్పటికే చాలామంది ఉన్నారు ఓటు వేసేదానికి. బయట కూడా లైన్ కట్టిళ్ళు. ఈ ఓట్ పోలింగ్ ఎక్కడనో కాదు, జెడ్పీహెచ్ స్కూల్నే జరుగుతుంది. ప్రతి 5 years జరుగుతుంది. ఈ ఓట్ పోలింగ్ వల్ల ఎక్కడెక్కడ ఉన్న వారందరూ వాళ్ళ ఊరేదో వాళ్ళ ఊరికి వస్తారు. ఈరోజు మా ఊర్లో వార్డ్ మెంబర్కును సర్పంచ్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. జెడ్పీటీసీకి కూడా జరుగుతుంది. మీ ఓటు వల్ల మంచి కార్యకర్త నిలబడ్డప్పుడు మీరు కన్ఫామ్గా ఆ వ్యక్తికే వెయ్యండి. మీ ఓటు వల్ల మన ఊరు బాగుపడుతుందంటే కన్ఫామ్గా ఆ కార్యకర్తనే వెనుకనే మనం ఉండాలి. ఎందుకంటే తెలుసా, ఆ కార్యకర్త వల్ల మన ఊరు బాగుపడుతుంది. అక్కసామును ఇద్దరం కలిసి వచ్చినాం, ఓటు వేసినాం. ఇవి బయటకు వచ్చి చూసారు, ఇంకా చాలామంది వస్తున్నారు. ఎక్కడి నుంచి అందరు కలిసి వచ్చి ఓట్ పోలింగ్కి హాజరై వాళ్ళ యొక్క ఓటుని వాళ్ళు ఉపయోగించుకొని ఎన్నుకున్న కార్యకర్తకి వాళ్ళు ఓటు వేసి వెళ్తున్నారు. ఈ ఓటు వల్ల మన ఊరు ఎంత మంచి బాగుపడుతుంది అంటే అంత మంచి పడుతుంది. ఎందుకు తెలుసా, మన యొక్క కార్యకర్త మనకు ముందే హామీ ఇస్తాడు. ఆ హామీల వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుందని మనకు అర్థమై మనం కరెక్ట్ పర్సన్కి మనం ఓటు వేసి బయటకు వస్తాం. ఓట్లు లెక్కించుడు అవ్వగానే అందరు కలిసి కలర్లు బాంబులు అన్నీ వేసుకుంటూ ఉంటారు, సంబరాలు చేసుకుంటారు అని అన్నాను. ఈ వీడియోలో ఏమో తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తా. షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్.